దళ్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్కు సంబంధించిన నాయకుడు నిరంజన్ యాదవ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారిని అడిగి ఈరోజు వచ్చిన వార్తలకు సంబంధించి ఏ విధంగా ఉందని మాట్లాడే వారి విశ్లేషణ ఇందాం. నిరంజన్ యాదవ్ సేవాదళ్. గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ అన్న. మీరు ఈహా టీవీకి సంబంధించిన లైవ్లో ఉన్నారు. మార్నింగ్ న్యూస్ విశ్లేషణలో ఈరోజు వచ్చిన ప్రధాన పత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించి విశ్లేషణ చేస్తున్నాం. దాంట్లో ప్రధానంగా నిన్న అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం జరిగింది. గవర్నర్ ప్రసంగానికి సంబంధించి అన్ని పత్రికలు హెడ్డింగ్గా నిర్బంధం నుంచి స్వేచ్ఛ వచ్చింది, నియంత పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి అని, ప్రజలకు పాలకుల మధ్య ఇనప కంచెలు తొలగినాయని గవర్నరు ప్రసంగించినట్లు ఒక ప్రధాన వార్త ఉంది. దానిపైన మీరు ఏమంటారు? నిర్బంధం ఉందా మొన్నటి వరకు? మీరే చెప్తున్నారు. నిర్బంధం నియంత్రిత ధోరణి నుంచి ప్రజలు స్వేచ్ఛ వాయువులతో ఊపిరి పీల్చుకున్నారని. మీరు ఆ పేపర్ చదువుతున్నారు కదా, పేపర్ లో కాదు, నేను కూడా నేను చెప్పట్లే, పత్రికల్లో ఈరోజు వార్త అది. పత్రికల్లో వార్త ఎందుకంటే ఈ గత 10 ఏళ్ల నుంచి తమిళసయ్యన్ గారు గాని ప్రజలు గాని విసిగిపోయారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేసే అరాచకాలు గాని, బిఆర్ఎస్ ప్రభుత్వం చేసే దోపిడీ గాని, ఆర్థిక దోపిడీ, నియంత్రిత ధోరణి. ఒక నార్మల్ ఒక కార్యకర్త, బిఆర్ఎస్ కార్యకర్తనే వాని సమస్య చెప్పుకోవడానికి ఒక ఎమ్మెల్యే దగ్గరికి గాని, ఒక సర్పంచ్ దగ్గరికి గాని, అదే విధంగా ఒక మంత్రి దగ్గరికి పోయే స్వేచ్ఛ కూడా లేని ధోరణి నుంచి ఇప్పుడు ప్రజల నియంత్రిత ధోరణి నుంచి ప్రజల సమస్యలను తీర్చే ధోరణి వరకు వచ్చింది. మీరు చూస్తున్నారు గత 10 రోజుల నుంచి ప్రజావాణి అని, అంటే గడిల పాలన నుంచి గడిలను తొలగించి ప్రజల సమస్యలను వినడానికి డైరెక్ట్ గా ఒక ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్యే, మంత్రి, ఒక సర్పంచ్ స్థాయికి కూడా రాబోతుంది. నెక్స్ట్ ఒక వచ్చే 2-3 వారాల్లోనే, ఎక్కడో కాదు. మీరు చూస్తున్నారు నిన్న మొత్తంలో తమిళసయ్యన్ చెప్పడం అనేది ఎంత అంటే తెలంగాణకు ఊపిరి పీల్చుకున్నట్టే అనిపించింది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఒక గవర్నర్ నే లాస్ట్ 10 ఏళ్ల నుంచి గవర్నర్ చెప్పుకోవడానికి కూడా స్వేచ్ఛని ఇవ్వలేదు ఈ బిఆర్ఎస్ గవర్నమెంట్. గవర్నర్ తన మాటలను ప్రజలకు కూడా చెప్పే స్వేచ్ఛను కూడా ఇవ్వలేదు. అంటే మీరు ఆలోచించాలి ఎంత దౌర్భాగ్య తెలంగాణ అనేది. అది అదే విధంగా మనం చూస్తున్నాం. గవర్నర్ గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడే విధానం కానీ ఎంత అంటే ప్రజలు గ్రేటర్ నాయనా, ఇన్ని రోజులు మనం చేసే మన ఇబ్బందులను ఈమె గుర్తించిందని ప్రతి ఒక్కరు. ఇందాక కూడా నేను ఫ్రెండ్స్ తో గానీ ఆలీలతో ఫర్ ఎగ్జాంపుల్ నిరుద్యోగ సమస్య మేడం చెప్పడం అనేది చాలా అదృష్టం అనిపిస్తుంది. ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు నిన్న ఒక కామెంట్ చేశారు, గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్లుంది కానీ గవర్నర్ ప్రసంగంలో లేదు అని చెప్పి. అయితే వాస్తవమే ఉండొచ్చు. ఎందుకంటే చెప్తా చూడు, వాళ్ళ కాంగ్రెస్ మేనిఫెస్టోని చూసి కాపీ కొట్టింది వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. కాంగ్రెస్ మేనిఫెస్టో కాపీ కొట్టి 1000 రూపాయలు తక్కువ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ నిరుద్యోగ వృత్తి కావచ్చు, చేయిత కావచ్చు, ఇట్లా పింఛన్లు కావచ్చు. కాంగ్రెస్ మేనిఫెస్టో ని కాపీ కొట్టి దానికన్నా కొద్ది తక్కువ ఎక్కువలు పెట్టేసి చేసిండ్రు. దానికన్నా బెటర్ కదా. కాంగ్రెస్ చేస్తున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, ప్రజల విలువలను కాపాడడానికి ఒక మేనిఫెస్టో ఇచ్చింది. ఆ మేనిఫెస్టోను ఆమె చదువుతుంది. గత 10 ఏళ్ల నుంచి మీరే ఆలోచించాలి. గత 10 ఏళ్ల నుంచి వాళ్ళ మేనిఫెస్టోలను ఈ గవర్నర్ చదివింది. ఆమె దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళు చేసే అప్పులు గాని, వాళ్ళు చేసే సంక్షేమాలలో తప్పులు గాని ఆమె చదివింది. ఆమె ముఖం మీదనే డైరెక్ట్ చెప్తుంది. గత 10 ఏళ్లలో నుంచి చేసిన ఆర్థిక సంక్షోభం ఇంత అంత కాదు అని. మీ ఎగ్జాంపుల్ ఒక సివిల్ సప్లై తీసుకోండి. సివిల్ సప్లై లో 56,000 కోట్లు అప్పులు చేశారు. దాంట్లో తప్పులు చూపించింది 11,500 కోట్లు. మీరు అర్థం చేసుకోవాలి. 11,500 కోట్లు తప్పులే చూపించిండ్రు. మీరు ఇంకొక విషయం మర్చిపోయారు. గవర్నర్ గారు గత 10 ఏళ్ల నుంచి
తప్పుడు ధోరణిలో పోతున్న గవర్నరు, బ్యాడ్ గవర్నమెంట్, బిఆర్ఎస్ గవర్నమెంట్ గత 10 ఏళ్ల నుంచి వ్యవస్థ బ్యాడ్ గవర్నమెంట్ అని కూడా చెప్పింది. మీరు అది ఇంకా తెలియనట్టుంది, పేపర్ లో ఇచ్చిండో లేదో తెలియదు. బ్యాడ్ గవర్నమెంట్ అంటే మీరు అర్థం చేసుకోవాలి. ప్రజల సమస్యలను, ప్రజల కోసం ఎన్నుకోబడిన ఒక అసెంబ్లీ, ఒక ఎమ్మెల్యే గాని, ప్రజల కోసం ఎన్నుకోబడే ఒక మంత్రి గాని, ప్రజల కోసం ఎన్నుకోబడే ఒక ముఖ్యమంత్రి అయినా గాని ప్రజా సమస్యలను వినని దౌర్భాగ్య స్థితిలో తెలంగాణ ప్రభుత్వం మొన్నటి వరకు ఉన్నది. ఇప్పుడు ప్రజా సమస్యలను వినడానికి ప్రజల కోసమే ఎన్నుకోబడిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకనంటే మీరు చూస్తున్నారు, గత 8 రోజులు కూడా 8 రోజులు కూడా అయిందో లేదో మీకు కూడా చూస్తున్నారు కదా, గత 8 రోజుల నుంచి గడిల పాలనను అంతం చేసేసిండు. ప్రజావాణి అని ప్రజా సమస్యలను ప్రజా దర్బార్ అని పెట్టేది. మీరు సచివాలయం కావచ్చు, అక్కడ అన్ని ఏరియాలలో ఈవెన్ దో నెక్స్ట్ అసెంబ్లీలో కూడా నెలలో ఒక 2 రోజులు, వారంలో ఫస్ట్ వారంలో 2 రోజులు కంపల్సరీ ప్రజా సమస్యలను వినడానికి ఎమ్మెల్యే గాని, సర్పంచ్ గాని వీళ్ళు ఉండాలి అని ఒక ఆర్డర్ కూడా ఇచ్చేస్తున్నారు. రేపు మాపో పాస్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.